ఇవాళ కాకపోతే రేపు కాకపోతే మరో రోజు, ఏదో ఒక రోజు ఎంత పెద్ద స్టార్ ప్లేయర్ అయినా రిటైర్ కావాల్సిందే. కుర్రాళ్లకు దారిచ్చేసి గౌరవంగా తప్పుకోవాల్సిందే. అయితే స్టార్ ప్లేయర్లకు కొంచెం వెసులుబాటు ఉంటుంది. సెలెక్టర్లు కూడా స్టార్లకు రెస్పెక్ట్ ఇస్తారు. ఆట నుంచి ఎప్పుడు తప్పుకోవాలో స్టార్లకు తెలుసని భావిస్తారు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వాళ్లకే వదిలేస్తుంటారు. అయితే సిడ్నీ టెస్ట్ తర్వాత రోహిత్ శర్మ రిటైర్ అవుతాడని చర్చ జరిగింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆఖరి మ్యాచ్లో రోహిత్ ఆడలేదు. ఇప్పటికే హిట్ మ్యాన్ చివరి టెస్ట్ ఆడేశాడనే చర్చ ఉంది. వన్డేల్లోనూ ఛాంపియన్స్ ట్రోఫీనే చివరిదని టాక్ నడుస్తోంది. కాకపోతే వన్డే కెప్టెన్సీని ఇంగ్లాండ్తో సిరీస్ నుంచి మరో ఆటగాడికి అప్పగించాలనే డిమాండ్స్ ఉన్నాయి. కానీ రోహిత్ శర్మ మాత్రం కెప్టెన్సీని వదలటానికి సిద్ధంగా లేడని తెలుస్తోంది. మరికొన్ని నెలల పాటు తానే కెప్టెన్గా ఉంటానని తేల్చి చెప్పినట్టుగానూ ప్రచారం జరుగుతోంది. కెప్టెన్సీని వదులుకోవడానికి తనకు మరికొంత సమయం ఇవ్వాలని బీసీసీఐ సమావేశంలో చెప్పినట్టుగానూ కథనాలొస్తున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ రివ్యూ మీటింగ్ పెట్టింది. ఆ మీటింగ్కు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హాజరయ్యారు. ఈ మీటింగ్లో సీనియర్లందరూ దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే అని చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఎంత పెద్ద స్టార్ ప్లేయర్లైనా సరే డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని తేల్చి చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. కోహ్లీ, రోహిత్కు కూడా మినహాయింపులేమీ ఉండవని అన్నట్టుగా తెలుస్తోంది. అదే టైంలో ఫ్యూచర్లో టెస్ట్, వన్డే కెప్టెన్లో ఎవరన్నది కూడా చర్చకు వచ్చిందని టాక్. రోహిత్ రిటైర్మెంట్ తీసుకుంటాడని ప్రచారం జరిగిన హిట్ మ్యాన్ యూటర్న్ తీసుకున్నాడని తెలుస్తోంది. నిజానికి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా కెప్టెన్ దారుణంగా విఫలమయ్యాడు. 3 టెస్టుల్లో కలిపి జస్ట్ 31 పరుగులే సాధించాడు. దీంతో రెస్ట్ పేరుతో ఆఖరి టెస్టుకు దూరంగా ఉన్నాడు. అయితే బాక్సింగ్ డే టెస్ట్ తర్వాతే హిట్ మ్యాన్ రిటైర్ అవ్వాలని ఆలోచించాడట. కానీ కొందరి సూచనతో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఇదే విషయం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు నచ్చలేదని ప్రచారం జరుగుతోంది. రోహిత్ యూటర్న్ తీసుకోవడంపై హెడ్ కోచ్ గుస్సా అయినట్టుగానూ కథనాలొస్తున్నాయి. సీనియర్ల ఆట తీరుపైన గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు బూమ్రాకు టెస్ట్ కెప్టెన్సీ ఇస్తే ఎలా ఉంటుందని మీటింగ్లో చర్చకు వచ్చిందని ప్రచారం జరుగుతోంది. దీనిపై భిన్న వాదనలు వినిపించినట్టు తెలుస్తోంది. బూమ్రాకు కెప్టెన్సీ ఇవ్వాలని కొందరు, వద్దు అని మరికొందరు అన్నట్టు కథనాలొస్తున్నాయి. కెప్టెన్సీ ఇస్తే బూమ్రాపై భారం పెరుగుతుందని కొందరు వాదించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే బూమ్రాకు మాత్రం కెప్టెన్సీని తీసుకోవాలని ఉందన్నట్టుగానూ టాక్ నడుస్తోంది.